దేవునికే మహిమ కలుగును గాక. దేవుని నామమునకు స్తోత్రము. అందరికీ నా మరణాతండి. వాక్యం చదువుకుందాము. యోబు గ్రంథము 8వ అధ్యాయము 5-6 వచనములు. నీవు జాగ్రత్తగా దేవుని వెతికిన ఎడల, సర్వశక్తుడగు దేవుని బతిమాలుకొనిన ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల, నిశ్చయముగా ఆయన నీయందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడా, మహాత్యం కలిగిన మా తండ్రి, మీ బంగారు పాదములు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రము చెల్లించున్నాము తండ్రి. అయా, ఉన్నవాడు నన్ను వాడు నేను సెలవిచ్చిన రీతిగా ప్రభువ, మా మధ్య ఉన్న దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కొద్ది నిమిషములు ప్రభువ అయా మీరు మాతో మాట్లాడాలని ప్రభ మేము ఆశపడుతూ ఉన్నాము తండ్రి. నాయన, ఏ మాటల ద్వారా ప్రభ మమ్మల్ని బలపరిచిన ఈ నారో తండ్రి, అట్టి అమూల్యమైన వాక్కును ప్రభ మీరు అందించండి తండ్రి. నిలవబడిన నన్ను మరుగు చేయండి, నా సొంతాత్మను మరుగు చేసి నీ దైవాత్మను అందించి ప్రభు అయా వాక్యముతో ప్రభ ప్రతి బిడను తృప్తిపరచుమని యేసునామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడిన లేఖనం ప్రకారము నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును అని చదివి ఉన్నాము. అంటే వర్ధిల్లుట అనేది మనం ఇక్కడ కనబడుతూ ఉన్నది. ప్రతి ఒక్కరూ కూడా వారు ఉన్న స్థానంలోనే ఉండిపోవాలని ఎవ్వరూ కోరుకోరు కదండి. చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయికి రావాలని అందరము ఆశపడతాము. అంతేగాని నేను ఇలా ఉన్నాను కదా, ఇలా బ్రతికేస్తున్నాను కదా, చాలే ఈ జీవితం అనుకుని ఎవ్వరు కూడా అనుకోరండి. ఒక ఉద్యోగం చేసే వ్యక్తి అయితే ఆ ఉద్యోగం నుండి మరొక ఉద్యోగం అంటే ప్రమోషన్లు రావాలి, ఉన్నతమైన పదవిలోనికి వెళ్ళాలని ఆశపడతారు. అలాగే ఏ వ్యాపారం చేసినా వ్యాపారంలో అభివృద్ధి కావాలనే కోరుకుంటారు. అలాగే వ్యవసాయం చేస్తున్నా కూడా వ్యవసాయంలో వృద్ధి కావాలని కోరుకుంటే, జీవనోపాధి నిమిత్తము ఏ పని చేస్తున్నా సరే ఆ పనిలో వృద్ధి కలగాలి, వర్ధిల్లుట జరగాలి అనేటువంటి స్థితిని ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరి ఆశ కూడా అదే కదండి. మా స్థానంలోంచి మేము ఇంకా వర్ధిల్లుతూ ఉండాలి అనే ఆశ కలిగి జీవిస్తూ ఉంటాము. మరి ఆశ అయితే ఉంది మనలో, కానీ అది జరగాలి అంటే గనుక, వర్ధిల్లే స్థితి మన జీవితాల్లోకి దేవుడు అందివ్వాలంటే గనుక మనం ఎలా ఉండాలి, ఏ లక్షణాలు కలిగి ఉండాలి అని ఈ వాక్యంలో దేవుడు రాయించున్నారండి. ఆ లక్షణాలు ఏమిటి అంటే, మొదటి లక్షణము దేవుని జాగ్రత్తగా వెతకాలి. దేవుని వెతికే స్థితిని మనము కలిగి ఉండాలి. అంటే ఆసక్తి కలిగి మనము జీవించాలి. ఈ లోకము మీద, లోకస్తుల మీద ఆసక్తి కాదు, కానీ దేవుని అంటే ఆసక్తి కలిగి మనము జీవించాలి. దేవుని యొక్క వాక్యము చదవాలి, వాక్యము ద్వారా దేవుని వెతకాలి, అలాగే వాక్యాన్ని వినడం ద్వారా దేవుని వెతకాలి, మందిరానికి రావడం ద్వారా ఎలాగున మనము దేవునికి దగ్గర అవుతాము అనేటువంటి ఆసక్తిని కలిగి దేవుని వెతికే వారముగా మనం జీవించాలి. జక్కయ్య అనేటువంటి వ్యక్తిని మనం చూసినట్లయితే లూకాసు సువార్త 19వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది అతని చరిత్ర. ఈయన దేవునిలో ఉన్నవాడైతే కాదు, కానీ మామూలు అతని సాధారణ జీవితం జీవించే వ్యక్తి, ఒక వ్యాపారి. అలాంటి వ్యక్తి దేవుని చూడాలని ఆశ కలిగి ఉన్నాడండి. యేసు ఎవరో చూడగోరినని ఇక్కడ వాక్యములో రాయబడి ఉన్నది. ఇతను సుంకపు గుత్తదారుడు అని ఇతని గురించి ఇక్కడ లిఖితం చేయబడి ఉన్నది. ఈ సుంకపు గుత్తదారుడుగా ఉన్నటువంటి ఈ జక్కయ్య దేవుని గురించి విని ఉన్నాడు. యేసు అనేటువంటి వ్యక్తి గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నారు, అతను ద్వారా ఎంతో మంది స్వస్థపరచబడిపోతున్నారు అనేటువంటి కొన్ని విషయాలు ఈయన విని ఉన్నారు. ఈ వినియున్న దాన్ని బట్టి ఆయన ఎవరు నేను చూడాలి అని ఆశ కలిగి ఉన్నాడు. మనము కూడా అంతే కదా. ఎక్కడైనా ఏదైనా మంచి జరుగుతుంది అనుకోండి, అది విన్నామనుకోండి, ఏం చేస్తాము, ఆ ప్రదేశానికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళని చూడాలి అని ఆశపడి చూస్తారు కదా. అలాగే ఈ జక్కయ్య కూడా యేసు ఎవరో చూడాలి అని ఆశపడ్డాడు. అలా ఆశపడి అక్కడే ఉండిపోకుండా అతన్ని చూడడానికి కలిగినటువంటి మార్గాలు వెతుక్కున్నాడు. అలా వెతుక్కుని ఆ దారిన యేసు వెళ్తారని చెప్పి తెలుసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ పొట్టివాడుగా ఉన్నందు కారణమున అతను చెట్టు ఎక్కడి విషయం మనందరికీ తెలిసిందే. అతను ఆ చెట్టు మీద కూర్చుండి యేసు ప్రభువాన్ని చూడాలని మాత్రమే తలంచాడండి. అంటే దేవుని వెతకడానికి ప్రారంభించాడు. అతను ఒక అడుగు ముందుకు వేశాడు దేవుని వెతకడానికి.
ఇప్పుడు అతను దేవునితో మాట్లాడాలని అయితే అనుకోలేదండి. యేసును చూడాలని మాత్రమే అనుకున్నాడు. కానీ నీ ఆశను దేవుడు తీర్చేవారైనారు. నీవు ఆశ కలిగిన దానికంటే ఎక్కువగానే నీకు ఆయన ఇచ్చేవారై ఉన్నారు. ఎందుకంటే అడుగు వాటి కంటేను, ఊహించిన దానికంటేను అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు జక్కయ్య చూడాలని మాత్రమే కోరుకున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభువారైతే మాత్రము అతను ఉన్న ప్రదేశానికి వచ్చి అక్కడ నిలవబడి కన్నులెత్తి ఎక్కడో పైన ఉన్నటువంటి జక్కయ్యని పిలిచారండి. పిలిచి, జక్కయ్య త్వరగా దిగుము, నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని ఆయన మాట్లాడడం జరిగినది. అలాగే దేవుడు, మనం కూడా దేవుని వెతికితే గనుక, దేవుని యొక్క ఆసక్తి మనలో ఉంటే కనుక ఇప్పుడు మన దగ్గర కూడా దేవుడు వచ్చేస్తారు. వచ్చిన దేవుడు అక్కడే ఉండిపోరండి, మన హృదయంలోనికి ఆయన రావడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎలాగైతే జక్కయ్య గృహంలోనికి ఆయన వెళ్ళి ఉన్నారో అలాగున నీవు కోరుకుంటే కనుక నీ హృదయంలోనికి కూడా ఆయన ఆసీనులుగా మారుతారు. కాబట్టి ఇప్పుడు ఈ జక్కయ్య వెంటనే వద్దు ప్రభువా మా ఇంటికి రావద్దు అన్నాడా? అనలేదండి. వెంటనే ఆయన యేసుక్రీస్తు ప్రభువాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళారు. అక్కడ గొప్ప కార్యము జరిగినది. అప్పుడు ప్రభు అంటారు కదా, నీవును అబ్రహాము కుమారుడవే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది అంటున్నారండి. అంటే ఈ మధ్యలో జక్కయ్యలో చాలా మార్పు వచ్చేసినది. అతను అన్యాయంగా డబ్బు తీసుకున్నాడనే గ్రహింపు కలిగింది. అతను చేసిన పనులన్నీ కూడా జక్కయ్యకి అర్థమైపోయాయి. కాబట్టి ప్రభువా, నా ఆస్తులో సగం బెదలకిచ్చేస్తాను, నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా తీసుకుంటే దానికి 4 నేను చెల్లిస్తానని చెప్పి అక్కడ మాట్లాడడం జరిగిందంటే పూర్తిగా పరివర్తన జక్కయ్యలో వచ్చేసినది. ఎప్పుడు వచ్చిందో తెలుసండి, యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య గృహంలోనికి వెళ్తున్న సమయంలో వెళ్ళగానే ఇతనికి అంత గొప్ప పరివర్తన వచ్చేస్తున్నది. అలాగున అప్పుడు ప్రభువారు అంటారు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చినది. అంటే గొప్ప ఆత్మీయ వృద్ధి ఆ కుటుంబంలో జరిగినది. ఇది కాదండి వర్ధిల్లడం అంటే, ఇదే కదా అసలైన వర్ధిల్లడం అంటే గనుక ఆత్మీయముగా దేవునిలో వర్ధిల్లడం. ఇక్కడ జక్కయ్య విషయంలో మనం చూస్తూ ఉన్నాము. ఇంతవరకు ఎలా జీవించాడు, ఎలాగిన బ్రతికాడు అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడైతే మాత్రము ఆ ఇంటికి గొప్ప భాగ్యము వచ్చి ఉన్నది. రక్షణ భాగ్యము దేవుడు ఇచ్చి ఉన్నారు. ఇట్టి రీతిగా మనం చూసినట్లయితే జక్కయ్య ఎలాగైతే దేవుని వెతికాడో, అతను వెతకడంతో పాటు ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడే తన దగ్గరికి దిగి వచ్చేసిన రీతిగా నీవును నీ జీవితంలో క్రీస్తుని వెతికే స్థితిలో ఉంటే గనుక ఒక అడుగు ముందుకు వేయడం ప్రారంభించు. ఖచ్చితంగా దేవుడు నీ దగ్గరికే వచ్చేస్తారు, నీలోనికే వస్తారు. నీ కుటుంబంలో అనేకమైనటువంటి మేలులతో నిన్ను నింపుతారు. శారీరకముగాను అట్టి రీతిగానే ఆత్మీయముగాను కూడా నీ జీవితంలో వృద్ధి కలుగ చేస్తారు. ఆయన వర్ధిల్ల చేసేటువంటి స్థితిని ఆయన నీ పట్ల జరిగించి గొప్ప వృద్ధిలోనికి నేను నడిపించబోతూ ఉన్నారని ఈ జక్కయ్య విషయమును బట్టి మనము జ్ఞాపకము చేసుకుంటూ అర్థము చేసుకోవాల్సిన వారమై ఉన్నాము. అలాగే ఇప్పుడు మొదటిగా మనం చూసినది ఏమిటి అంటే గనుక దేవుని జాగ్రత్తగా వెతకాలి. రెండవదిగా మనం చూస్తే దేవుని బ్రతిమాలుకోవాలండి. ఏదో మొక్కుబడిగా ప్రార్థన చేసేసి ప్రభువా మాకు ఇది చెయ్యి, అది చెయ్యి అని అడిగేసి వదిలేసి పెట్టేయడం కాదు. ప్రభువా నాకు ఇది జరిగించు తండ్రి, నీవు నాకు ఈ కార్యము చెయ్యాలని చెప్పి ఏ కార్యమైతే నీ పట్ల జరగాలని ఉద్దేశిస్తూ ఉన్నావో ఆ కార్యము పట్ల నీవు ఏం చేయాలి అంటే దేవుని బ్రతిమాలుకుంటూ ఉండాలి. నీ బిడ్డ వివాహము జరగాల, బ్రతిమాలుకోవాలి. నీ కుటుంబంలో అప్పుల భారముతో నీవు భారంతో చాలా వేదన గురవుతున్నావా? ప్రభువా ఈ అప్పుల భారం నన్ను లేవనెత్తమని ప్రార్థన చేయి, బ్రతిమాలుకోవాలి. ఉద్యోగము కావాలంటే బ్రతిమాలుకోవాలి, సంతానము కావాలంటే దేవుని బ్రతిమాలుకోవాలి. నీ జీవనోపాధి స్థిరముగా ఉండాలన్నా సరే, నీ కష్టార్జితం నీవు అనుభవించాలన్నా సరే, అంటే చేతుల కష్టార్జితము నీ సంపాదన వృద్ధిలోనికి రావాలన్నా సరే, ఏది కావాలన్నా సరే దేవుని సన్నిధిలో బ్రతిమాలుకోవాలి. అలా బతిమాలుకుంటే గనుక ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తారు నీ పట్ల. యాకోబు దేవుని అలాగనే బతిమాలుకున్నాడు కదండి, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పి దేవుడిని విడిచిపెట్టకుండా ఆ దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం వచ్చేంత వరకు కూడా బతిమాలుకుంటూ పెనుగులాడుతూనే ఉన్నాడు కదా యాకోబు. మరి అట్టి పెనుగులాడుతూ అట్టి బతిమాలే ప్రార్థన నీలో ఉన్నదా? ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ దేవుని బిడ్డ.
కార్యములు జరగడం లేదు, వృద్ధి కావడం లేదు అని నీవు ఆలోచన చేస్తూ ఉన్నావు. కానీ ఈ సమయమున నీవు బతిమాలుకుంటున్నావా దేవుణ్ణి? ప్రభువా, ఈ కార్యం నా పట్ల జరిగించు, ఇదిగో ఈ పని ఎందుకు ఆలస్యం అవుతున్నది తండ్రి అని చెప్పి నీవు దేవుని సన్నిధిలో బతిమాలుకుంటూ విజ్ఞాపన చేసే స్థితిని కలిగి ఉంటే గనుక ఖచ్చితంగా ఆయన నీకు ద్వారాలు తెరవనయ్యున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ సమస్యతో నీవు తల్లడిల్లిపోతున్నా సరే నీ సమస్యకు పరిష్కారం ఆయన చూపించబోతూ ఉన్నారు. కాబట్టి ఇటు బతిమాలుకునే స్థితిని నీవు కలిగి ఉండు. మూడవదిగా చూచినట్లయితే గనక పవిత్రమైన జీవితం కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధమైన దేవుడు. మరి పరిశుద్ధమైన దేవుని కలిగి ఉన్న మనం ఎలాగ ఉండాలంటే పరిశుద్ధత కలిగి జీవించాలి. పవిత్రమైనటువంటి మనసును కలిగి మనం జీవించాలి. ఈ హృదయంలో ఇలాంటి కుళ్ళు కుతంత్రాలు, అసూయ, అలాగే ద్వేషాలు, కలహాలు ఇలాంటివి ఏమీ లేకుండా, పాపం అనేది మనలోనికి రానియకుండా పవిత్రత కలిగి జీవిస్తే గనుక దేవుడు నిన్ను ఆయన చూసేవారై ఉన్నారు. అలాగే నాలుగవదిగా చూసినట్లయితే యథార్థవంతముగా జీవించాలి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనంలో రాయబడిన ప్రకారము ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ఎవరిని వర్ధిల్ల చేస్తానంటున్నారండి దేవుడు? యథార్థవంతులను వర్ధిల్ల చేస్తానంటున్నారు. అంటే నీవు యథార్థంగా జీవిస్తే గనుక నీ జీవితం వర్ధిల్లడం జరుగుతూ ఉన్నది. మరి యథార్థత మనలో ఉండాలి అంటే గనుక ప్రతి విషయంలోనూ కూడా మనము చాలా ఖచ్చితమైన రీతిలో ఉండాలండి. ఆయన ఏం మనకి తెలియజేసి ఉన్నారో, ఎలాగున నడవమని ఉన్నారో అలాగుననే మనము జీవించాలి. అలాంటి యథార్థత కలిగిన జీవితం మనం కలిగి ఉంటే గనక మనం వర్ధిల్లుతామని చెప్పి దేవదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. మరి అలా వర్ధిల్లిన వారిలో మనము దానియేలును జ్ఞాపకం చేసుకుంటే గనక అతని జీవితము కూడా యథార్థత కలిగి జీవించి ఉన్నారు. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే గనుక దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 28వ వచనము, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరిషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను. ఎలాంటి వాడండి దానియేలు అంటే గనుక చెరబట్టబడి తీసుకుని రాబడినటువంటి దానియేలు ఈ రాజుల కాలంలో వర్ధిల్లాడు అంటే గనుక దానియేలు గొప్ప యథార్థవంతుడిగా జీవించాడు. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. కాబట్టి భయంకరమైన సమస్యలు అతనికి తలెత్తినా సరే అతని జీవితంను దేవుడు వర్ధిల్లే స్థితిలోంచి ఉంచాడు, కానీ అతన్ని విడిచిపెట్టలేదండి. మరి గొప్ప ఆశ్చర్యకరమైన విషయం దానియేలు విషయం మనం చూస్తూ ఉన్నాము. సింహాల బోనులో వేసేసినా సరే సింహాలు దానియేలుకి ఏదైనా హాని చేసినవా? దానియేలు దగ్గరికి వచ్చినవా? అసలు దానియేలు కనీసము చిన్నపాటి గాయము కూడా జరగలేదే. మరి ఎక్కడి నుంచి వచ్చినది ఈ శక్తి అంటే గనుక దానియేలు యథార్థవంతుడిగా జీవించాడు. కాబట్టి అక్కడ ఆ రాజ్యానికి 3 అధిపతులని నియమించాడు. ఇక్కడ దర్యావేషు అనే రాజు, ఆ రాజు చాలా నమ్మకంగా దానియేలు నియమించినప్పుడు ఇంకా గొప్ప పదవి ఇవ్వాలని చెప్పి, ఎందుకంటే దానియేలు ఎలా ఉన్నాడంటే శ్రేష్టమైనటువంటి భావము కలిగి ఉన్నాడు కాబట్టి, గొప్ప నీతిపరుడుగా జీవిస్తున్నాడు కాబట్టి దానియేలుని ఇంకా హెచ్చించాలని ఈ దర్యావేషు అనుకుంటూ ఉన్నాడు. అలాంటి సమయంలో అతని మీద అసూయ పడిన వారు కొంతమంది ఏం చేస్తున్నారంటే దానియేలు మీద ఏదో రకంగా నింద మోపాలి, ఎలాగైనా దానియేలుని అక్కడి నుండి తొలగించాలని చెప్పి ఏదో ఒక మార్గము చూస్తూ ఉన్నారు. ఎంత ఖచ్చితంగా ఎంత నిజాయితీగా జీవిస్తున్నా సరే చుట్టుపక్కల ఉన్నవారు ఏం చేస్తూ ఉంటారంటే కొంతమంది చూడలేక ఏదో ఒక నింద మోపాలని చూస్తూనే ఉంటారండి. అయితే దానియేలు మీద ఎన్నో ప్రయోగాలు చేస్తారు, కానీ ఎందులోనూ కూడా దానియేలు దొరకలేదండి. ఇప్పుడు అనుకుంటున్నారు కదా ఇతన్ని మనము నింద మోపడానికి మనకి ఇతన్ని చిక్కడు, కానీ కనీసము దైవపరంగానైనా సరే నింద మోపాలని చెప్పి అలాగైనా అతన్ని పడగొట్టాలనుకున్నారు. అలాగే ప్రార్థన చేసుకోకుండా చెయ్యాలి, అలాగని చేస్తేనైనా సరే దానియేలు దొరుకుతాడనుకున్నారండి ఈ అసూయపరులు. కానీ దానియేలు దొరకలేదు కదా వారికి. ఎలా దొరికాడంటే గనుక ప్రార్థన చేసుకోవద్దు అని వీరు అన్నారు, కానీ దానియేలు మాత్రము ముమ్మారు దేవునికి ప్రార్థన చేస్తారండి. వీరి పన్నాగం ఏమిటంటే గనుక రాజునకు మాత్రమే
30 రోజులు మొక్కాలి. అంటే రాజుకే నమస్కారం చేయాలి, కానీ ఇంకా మరి ఏ దేవునికి కూడా పూజింపకూడదు, అంటే ఏ దేవుని కూడా మొక్కకూడదని వీరు తీర్మానం చేయించారు అక్కడ. కానీ మనకి దేవుడిచ్చిన ఆజ్ఞ ఏమిటంటే గనుక పైన ఆకాశం అందే కానీ, క్రింద భూమి అందే కానీ, భూమి అందరి నేల అందే కానీ దేని రూపం నువ్వు చేసుకునకూడదు, సాగిలకూడదని దేవుని ఆజ్ఞ ఉన్నది. కాబట్టి మరి ఆజ్ఞానుసారంగా దానియేలు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి ఈ రాజులకు మొక్కడము కాదు కానీ దేవునికే నేను ప్రార్థన చేయాలని అతను గొప్ప తీర్మానము కలిగి ఉన్నాడు. మరి తలుపులు వేసుకుని ప్రార్థన చేయలేదండి దానియేలు. ఆయన ఎప్పుడూ చేసుకున్న మాదిరిగానే ముమ్మారు దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అలాగనే చేస్తూనే ఉన్నాడు. వీరి యొక్క ఆజ్ఞలకి భయపడలేదండి. ఇప్పుడు దానియేలు వీరి కంటపడ్డాడు. ఇదిగో మనము రాజుకు నమస్కారం చేయాలి, రాజుకే మొక్కాలి, రాజునే పూజించాలి 30 రోజులు అన్నాము. కానీ రాజును కాకుండా ఇదిగో దేవునికి నమస్కారం చేస్తున్నారు, దేవునికి ప్రార్థన చేస్తున్నారని చెప్పి అతన్ని పట్టుకోవడం జరిగింది. అంటే అలాగున నింద వేశారు దానియేలు మీద. అయితే ఆ నింద ప్రకారము, అలా చేయడము ప్రకారము ఇప్పుడు సింహాల బోన్లోనికి వెళ్ళాల్సి వచ్చింది దానియేలు. అలా సింహాల బోన్లోనికి వెళ్ళినా సరే దానియేలు భయపడలేదండి. ఎందుకంటే నేను యథార్థంగా జీవిస్తూ ఉన్నాను కాబట్టి నా దేవుడు నన్ను రక్షిస్తాడనేటువంటి గొప్ప సంకల్పము కలిగి ఉన్నాడు దానియేలు. అలాగనే సింహాల బోన్లోనికి వెళ్ళిపోయాడు. కానీ ఏ ఒక్క సింహము కూడా అతని దగ్గరికి రాలేకపోయినదండి. ఎందుకంటే ఆ సింహాల నోలను దేవుడు మూయించేస్తాడని ఇక్కడ దానియేలే పలుకుతూ ఉన్నారు. ఈ 6వ అధ్యాయంలోని 22వ వచనంలో చూసినట్లయితే, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనుక ఆయన తన దూత నంపించి సింహంలో నాకు ఏ హానియో చేయకుండా వాటి నోళ్లు మూయించెను. ఇక్కడ దానియేలుకు తనే చెప్పుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే అలా నిజాయితీపరుడుగా జీవిస్తూ ఉన్నాడు కాబట్టి. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని కనుక ఇదిగో ఆయన తన దూతను పంపించి సింహాల నోళ్లు మూయించాడు. కాబట్టి ఏ సింహము కూడా నా దగ్గరికి రాలేదు అని చెప్పి గొప్ప స్టేట్మెంట్ ఇవ్వడం జరిగినదండి. అంటే దేవుని నామాన్ని అంత ఎత్తి చూపించాడు ఈ దానియేలు. ఎలాగున చూపించగలిగాడు అంటే గనుక ఇతను యథార్థవంతుడిగా జీవిస్తున్నాడు కాబట్టి దేవుడు ఇతని పక్షముగా ఉన్నారు. ఇప్పుడు సజీవుడిగా బయటకు రావడం జరిగినది. ఇవన్నీ చూసినటువంటి దర్యావేషు రాజు అంటున్నాడు కదా, ఈ దానియేలు నమ్ముకున్న దేవుడే నిజమైన దేవుడు. ఆ దేవుడే దానియేలును సింహాల నోలలో పడకుండా ఇదిగో రక్షించాడని చెప్పి గొప్ప మాట రాజు పలకడం జరిగినది. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఈ దర్యావేషు కాలంలోనూ అలాగే తర్వాత ఉన్నటువంటి కోరెషు ప్రభుత్వ కాలంలోనూ ఈ దానియేలు వర్ధిల్లెనని రాయడం జరిగినది. ఇలా వర్ధిల్లుతున్నాడు అంటే గనుక ఇతని పట్ల దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యము చేసి ఉన్నారు. కాబట్టి మరి అట్టి అద్భుత కార్యము చేశారు అంటే యథార్థవంతుడిగా జీవించాడు కాబట్టే కదా. ఇదిగో నీ జీవితంలో కూడా యథార్థవంతుడిగా నీవు జీవిస్తే గనుక దేవుడు నీ పట్ల ఊహించని కార్యాలు చేస్తారండి. ఒకవేళ అపాయం నీ చెంతకు వచ్చినా సరే, అపాయంలో నీ ఉన్నా సరే, ఆయన తన దూతను పంపించి నీకు సంరక్షణ కల్పిస్తూ ఉంటారు. నీకు ఏ అపాయము రాకుండా, ఏ ఇబ్బంది కలగకుండా నిన్ను ఆయన పట్టుకోవడానికి తన దూతలు పంపిస్తారని మనము నమ్మాల్సిన వారమై ఉన్నాము. అందుకే కదా సింహాల బోన్లోనికి వెళ్ళినా సరే ఎలాంటి హానికరము కలగకుండా బయటకు రాగలిగాడు అంటే గనక ఆయన దూతను పంపించారు. అలాగే ఎలాంటి సమస్యలో నీవున్నా సరే ఆ సమస్య నుండి విడుదల కలిగించడానికి ఇదిగో ఆయనే నీ దగ్గరకు వచ్చేస్తారు, ఆయనే నీతో ఉంటారు, ఆయనే నీతో సహవాసము చేస్తారు. కాబట్టి నీవు యథార్థంగా జీవిస్తూ ఉన్నావా? అయితే భయపడవద్దు, నీ పక్షముగా దేవుడే ఉన్నారు. నీ పట్ల ఎంతమంది పన్నాగాలు పన్నినా, అసూయ పరులు నిన్ను ఏదో రకముగా దిగగొట్టాలని చూసినా సరే, అనగదొక్కాలని చూసినా సరే, దేవుడు విడిచిపెట్టువారు మాత్రము కాదు. సింహాల బోనులోనికి వేయించిన వారి భార్యలు వారి పిల్లల్ని అందరినీ కూడా రాజు ఆ బోన్లో పడేయించేస్తాడు. చూసారండి, ఎవరైతే అసూయపడి దానియేలుని బోన్లోనికి పంపించడానికి చూసారో అలా వారందరినీ కూడా నాశనం చేయడం జరిగినది. కాబట్టి చూస్తూ ఊరుకుండేవాడు కాదండి దేవుడు. నీ పక్షముగా వ్యాజ్యమాడే దేవుడు ఆయన. అలాంటి నమ్మిక కలిగి నీవు జీవిస్తే గనుక అనేకమైన మేలు నువ్వు పొందుకుంటావని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుచూ ఉన్నారు. ఇంకా నా 5వదిగా చూసినట్లయితే నీతిగా బ్రతకాలి.
మన జీవితంలో వర్ధిల్లుట అనేటువంటి స్థితిని మనం పొందుకోగలగాలి అంటే గనుక మనం నీతిగా జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నీతి కలిగిన మనం జీవిస్తే దేవుడు చాలా ఇష్టపడతారండి. ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మనకి నోవహు కనిపిస్తూ ఉంటారు. ఆ కాలంలో ఆ చుట్టుపక్కల వారందరూ కూడా చాలా ఇబ్బందికరంగా జీవిస్తూ ఉన్నారు. అంటే మొత్తం అంతా కూడా పాపముతో నిండిపోయి జీవిస్తూ ఉన్నారండి. అలాంటి సమయంలో, అలాంటి కాలంలో నోవహు ఒక్కడు మాత్రము నీతిమంతుడుగా ఇక్కడ దేవుడు చెబుతూ ఉన్నారు. 6వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఎంత గొప్ప చక్కని స్థితిని కలిగి ఉన్నాడండి ఈ యొక్క నోవహు. ఆ కాలంలో అందరూ కూడా చాలా పాపముతో కూరుకుపోయి ఉంటే వారందరిలో ఈ నోవహు మాత్రము నీతిమంతుడుగా ఉండి నిందారహితుడుగా ఉన్నాడు. కాబట్టి నోవహును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. భయంకరమైన జలప్రలయ కాలంలో జలప్రలయం వస్తుందని ముందుగానే చెప్పి అతన్ని ఆ ప్రళయమును తప్పించడానికి మార్గము కూడా నోవహుకు దేవుడు చూపించారు. దేవుడు చెప్పిన రీతిగానే ఓడను తయారు చేస్తాడు. ఆ ఓడలోనికి రమ్మని అనేక మందిని పిలిచాడండి. కానీ ఎవరు కూడా నోవహు మాటను పట్టించుకోలేదు. కేవలము నోవహు, తన భార్య, తన కుమారులు, కోడలు మాత్రము ఓడలోనికి వెళ్ళారు. అలాగే ఆయా జాతుల పక్షులు, అలాగే జంతువులు, పశువులు వీటంతిని తీసుకుని వెళ్ళాడు. కానీ మనుషులైతే మాత్రము ఈ నోవహు కుటుంబం మాత్రమే ఓడలోనికి వెళ్ళారు. అంటే నోవహును బట్టి ఆయన కుటుంబమును కూడా రక్షణ కల్పించబడింది. వారు కూడా ఆ స్థితిలోనికి, అంటే ఆ భయంకరమైన జలప్రలయంలోనికి వెళ్లకుండా దేవుడు గొప్ప రక్షణ కల్పించి ఉన్నారు. మొత్తం అందరూ కూడా పోయారు కదండి. మొత్తం అంతా కూడా నశించిపోయింది కదా సృష్టి. అదంతా కూడా మొత్తము ఆ జలప్రలయంలో నశించిపోయినది. కానీ ఓడలో ఉన్నటువంటి వీరి కుటుంబము మాత్రము సజీవముగా ఉండగలిగినదంటే నీతిపరుడుగా జీవిస్తున్నటువంటి నోవహును దేవుడు కోరుకున్నాడు. మరి అలాగున్న నీతిగా మనం జీవిస్తే గనుక దేవుడు మనల్ని కూడా కోరుకుని వారు అయి ఉన్నారండి. ఒకవేళ శ్రమ వస్తుందా, ఆ శ్రమను ముందుగానే నీకు తెలియజేస్తారు. దాని నుండి తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు నీకు తెలియజేస్తారు. కాబట్టి మరి అలాంటి నీతి కలిగిన జీవితం మనం జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నారు ఈ సమయమున. తర్వాతగా చూసినట్లయితే దేవుని యందు నమ్మకం ఉంచాలి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే గనుక యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఎవరు వర్ధిల్లుతారంటే యెహోవా యందు నమ్మకం ఉంచితే గనుక వర్ధిల్లడం జరుగుతూ ఉన్నది. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఇది మనం అందరం కూడా చాలాసార్లు ప్రార్థన చేసుకున్నప్పుడు మనం అడుగుతూ ఉంటాము దేవుణ్ణి, అయ్యా నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నారు కదా, మరి నా జీవితంలో సాధ్యపరచు ప్రభువా అని చెప్పి మనం అడుగుతాము కదా. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నారు కదా. మరి నీవు సాధ్యపరచమని అడుగుతాము, కానీ అడిగే విధానము అడుగుతున్నాము. కానీ మనలో ఒకవేళ అపనమ్మిక వచ్చేస్తూ ఉంటుందేమో. ఒక్కసారి ఆలోచన చే ప్రియ దేవుని బిడ్డ, అపనమ్మిక నీలోనికి రానివ్వవద్దు. ఎంత మాత్రమును కూడా అపనమ్మిక అనేది నీలోనికి వస్తే మరి నమ్మడం అనేది మనము, కాబట్టి మరి నమ్మితేనే కదా మరి కార్యాలు జరుగుతాయి. మరి కార్యాలు జరగాలంటే కనుక మనం ఎంతో విశ్వాసముతో ఉండాలి. రక్తస్రావం కలిగిన స్త్రీ 12 సంవత్సరాల నుంచి చాలా బాధపడుతూ ఉన్నది కదా. నేను దేవుని యొక్క వస్త్రపు చెంగు, యేసుక్రీస్తు ప్రభు వారి చెంగు ముట్టితే చాలు నేను స్వస్థపరచబడతాను అని ఆమె విశ్వసించింది, నమ్మింది. కాబట్టే అంత జనమున్నా సరే భయపడకుండా ఆ జనములో నుంచి వెళ్ళి దేవుని యొక్క కొంగు ముట్టుకుందా లేదండి? అలా ముట్టుకున్న వెంటనే ఆమె యొక్క రక్తధారమైంది కట్టేసింది. అంటే ఆమె అనారోగ్యం అంతా ఎగిరిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కార్యం జరిగిందంటే గనుక ఈమె ఈ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క చెంగు ముట్టుకుంటే చాలు నాలో ఉన్నటువంటి బలహీనత అంతా ఎగిరిపోతుందని ఆమె నమ్మి ఉన్నది. కాబట్టి ఆమె నమ్మకాన్ని దేవుడు బలపరిచినారు.
మరి నీవు కూడా ఏ అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నా, ఎలాంటి ఈ వేదనతో నీవు కుంగిపోతూ ఉన్నా సరే, నీవు నమ్మాల్సినది. నమ్ముట నీ వల్లైతే నమ్మి వారికి సమస్తము సాధ్యము చేస్తానన్నావు కదా తండ్రి. మరి నా జీవితంలో ఇటు కార్యము చేయి ప్రభు అని అడిగితే గనుక ఖచ్చితంగా దేవుడు కార్యము చేస్తానని ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు. మరి నమ్ముతున్నావా? ఇటు నమ్మిక కలిగిన జీవితం నీలో ఉన్నదా? అలాగ నమ్మిక కలిగి ఉంటే దేవుడు నీ జీవితాన్ని వర్ధిల్ల చేస్తారు. తర్వాత చూసినట్లయితే ప్రభువుని ఆశ్రయించాలి. ఎవరైతే ప్రభువుని ఆశ్రయిస్తారో వారి జీవితాలు వర్ధిల్లుతాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. 2వ దినవృత్తాంతముల గ్రంథము 26వ అధ్యాయము 5వ వచనంలో చూసినట్లయితే గనుక, దేవుని ప్రత్యక్షత విషయమందు తెలియగలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. ఇది ఎవరి నిమిత్తం మాట్లాడుచూ ఉన్నారంటే గనక ఉజ్జియా అనేటువంటి ఒక రాజు గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఉజ్జియా రాజు పరిపాలనలోనికి ఎక్కిన తర్వాత ఈయన ఎలాగున ఉన్నారంటే చక్కని పరిపాలన చేస్తూ ఉన్నారు. మరి ఒక విధంగా చూసినట్లయితే యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. ముఖ్యమైన పని చేసినది దేవుని ఆశ్రయించెను. అంటే ప్రతి విషయంలోనూ కూడా దేవుని ఆశ్రయిస్తూనే వచ్చాడండి. అతని సొంత నిర్ణయాలు కానీ సొంత ఆలోచనలు కానీ సాగనీయకుండా కేవలము దేవుని మాట ద్వారా ఆయన నడవడం జరిగినది. ఎంతకాలం అయితే యెహోవాను ఆశ్రయిస్తూ నడిచాడో అంతకాలము కూడా దేవుడు ఈ ఉజ్జియాని వర్ధిల్ల చేస్తూనే ఉన్నారండి. ఈ రోజున మనము 7 అంశాలు తెలియజేసుకున్నాము. మొదటి అంశము దేవుని జాగ్రత్తగా వెతకాలి. 2వది దేవుని బతిమాలుకోవాలి. 3వది పవిత్రమైన జీవితము కలిగి ఉండాలి. 4వది యథార్థంగా జీవించాలి. 5వది నీతిగా బ్రతకాలి. 6వది దేవుని యందు నమ్మకం ఉంచాలి. 7వది ప్రభువుని ఆశ్రయించాలి. ఈ 7 లక్షణాలు కలిగి మనం జీవిస్తే గనుక ఖచ్చితంగా దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తారు. యోబు గ్రంథము 8వ అధ్యాయంలో 8వ వచనంలో, మనం నిన్నటి వారమే, మనకు ఏమీయో తెలియదు, భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. అలాగే 7వ వచనంలో చూసినట్లయితే, అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు. అంటే మన స్థితి మొదట కొద్దిగా ఉన్నా సరే తర్వాత రాబోయే రోజులలో మహాభివృద్ధి పొందుతావనేసి వాక్యము సెలవిస్తూ ఉన్నది. మరి మనం ఎలాగో జీవించాలో మనకు దేవుడు తెలియజేసి ఉన్నారు. కాబట్టి ఈ 7 లక్షణాలు కలిగిన జీవితం మనము కలిగి ఉంటే గనుక ఇలాగ మనము దేవుని ఆశ్రయించే వారముగా, ఇదిగో మనము ప్రతి విషయంలోనూ కూడా దేవుడు కోరుకున్న రీతిగా మనము జీవిస్తే మన జీవితాలు మొదట కొద్దిగా ఉన్నా సరే తుదకు రాబోయే రోజులలో మహాభివృద్ధి కలుగుతుందని చెప్పి ఈ రోజున దేవుడు మన పట్ల ఆయన మాటను తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీవు అలాగున జీవించడానికి నువ్వు ప్రారంభించు. మనం చెప్పుకున్న రీతిగానే చెరపట్టబడినటువంటి దానియేలు ఇలా జీవించాడు కాబట్టి గొప్ప స్థితిని పొందుకొనగలిగాడు. అలాగే యోసేపు విషయంలో చూసినట్లయితే యోసేపు కూడా మొదట అన్నల చేత అమ్మివేయబడ్డాడు. కానీ ఐగుప్తు దేశంలో ఒక ప్రధానమంత్రి హోదా అతను వచ్చేస్తాడు అంటే అతను కూడా ఈ లక్షణాలన్నీ కలిగి జీవించాడు. కాబట్టి అతని జీవితం వర్ధిల్లది. ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, వాక్యం వినిచిన దేవుడిని నీతో మాట్లాడుచున్నది ఏమిటంటే గనుక నీ జీవితం వర్ధిల్లాలంటే నీవు నేను చెప్పిన రీతిగా నడవడం ప్రారంభించు అంటున్నారు. కాబట్టి ఈ లక్షణాలు కలిగి మనం జీవిద్దాము. ఈ లక్షణాల్లోనే మనం నడుద్దాము. ఆయన కోరుకున్న రీతిగా మనము ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా మనం జీవిస్తే ఖచ్చితంగా దేవుడు వర్ధిల్ల చేస్తారు. కాబట్టి మన కుటుంబాలను వర్ధిల్ల చేసి మహాభివృద్ధి కలుగజేసి ఆయన 2వ రాకడకు మనం సిద్ధపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాత్మ్యము కలిగిన మా తండ్రి,
మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించున్నాము తండ్రి నాయన. అయ్యా కొద్ది నిమిషంలో మాతో మాట్లాడిన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా తండ్రి, అయ్యా మీరు ఉద్దేశించిన మాటలు మాకు తెలియజేసిన తండ్రి వందనాలు ప్రభువా. ఈ మాటల ద్వారా ప్రభువా నాయన, అయ్యా నీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ బలపరిచినందుకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రభువా నన్ను ఇంకను ప్రభువా తండ్రి, అయ్యా మీరు ఎలాగైతే మేము నడవాలని కోరుకుంటున్నారో ప్రభువా అలాగని మేము నడిచి తండ్రి నాయన, అయ్యా మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము మార్చబడి తండ్రి, అయ్యా ప్రతి ఒక్క కుటుంబం ప్రభువా తండ్రి వర్ధిల్లాలి తండ్రి నాయన, మహాభివృద్ధి కలగాలి ప్రభువా తండ్రి. అలాగున తండ్రి నాయన, అయ్యా ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డను మీరు చూచి ప్రభువా తండ్రి నాయన, అయ్యా ప్రతి ఒక్క బిడ్డ యొక్క జీవితంలో తండ్రి మేలులతో నింపి ప్రభువా వర్ధిల్ల చేసి తండ్రి నాయన మహాభివృద్ధి కలుగ చేయమని త్వరగా రానని యేసు నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ నా తండ్రి.